అంటే మామూలు స్టోరేజ్ కదా. స్టోరేజ్ అనమాట. ఓకే, స్టోరేజ్ ఇబ్బంది మంచి లేదు. అల్ట్రా హెచ్డీలో వస్తుంది. అదే నువ్వు రోజు ఏ రోజు ఆ రోజు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోకపోతే సంక్రాంతి నిన్న నిన్నటిది వాళ్ళది ఈరోజు వైఫై కనెక్ట్ చేసి అప్లోడ్ చేసేద్దాం నీ దాని నుంచి. అంతే. సాయంత్రం టైంలో కనెక్ట్ అవ్వు వైఫైకి, ఎందుకంటే నాకు సర్వర్ రన్ ఉమ్, అవుద్ది కదా. అదే అదే నీ సాయంత్రమే చేద్దాం. సర్వర్ నాకు రన్ అవుద్ది. ఓకే డన్ అండ్ రైట్ నో. యా, ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక న్యూ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది చేద్దాం. అదేంటిదంటే ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్. అంటే ఈరోజు సెషన్ మనం ఏం చేద్దాం, లాస్ట్ సెషన్లో డేటాబేస్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే మరొక న్యూ కాన్సెప్ట్ అనమాట, ఎస్క్యూఎల్ అనే ఒక కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్ ఇంట్రడ్యూస్ అనేది చేసేసుకుంటాం. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ ఎజెండా అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటాం. ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనకి ఆర్డిబిఎంఎస్ అని, అలానే ఎస్క్యూఎల్ లైట్ అనేసి మనకు ఉంటాయి అన్నమాట. వీటిని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. లేటర్ మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ని ఇంట్రడ్యూస్ అనేది చేసేసుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే టేబుల్ ఆపరేషన్స్ అనే కాన్సెప్ట్ గురించి చూస్తాం. దానిలోనే క్రియేట్ అని, ఇన్సర్ట్ అని, రీడ్ అనే కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది చేస్తాం అన్నమాట. ఓకే ఓకే. ఈరోజు చెప్పే సెషన్ అనేది, ఈ రోజు నుంచి చెప్పే సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సెషన్ని ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్ నేర్చుకునే ముందు మనం ఏం చేద్దాం అంటే వాట్ ఎవర్ వి రిసీవ్డ్ మనం ఏం చేస్తాం రీక్యాప్ అని ఎస్టర్డే సెషన్లో మనం ఏదైతే రీక్యాప్ చేసామో ఆ మొత్తాన్ని ఒకసారి ఏం చేద్దామంటే రివైజ్ అనేది చేసేసుకుంటాం. రీక్యాప్ ఓకే. మనం లాస్ట్ సెషన్ ఏవైతే నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటిని ఒకసారి రీక్యాప్ అనేది చేసేసుకొని మనం ఈరోజు సెషన్ స్టార్ట్ అనేది చేసేద్దాం. ఓకే ఓకే. మనం లాస్ట్ సెషన్ ఏమేమి నేర్చుకున్నామంటే మనం లాస్ట్ సెషన్ ఏం నేర్చుకున్నాం అబ్బాయి, ఏం నేర్చుకున్నాం లాస్ట్ సెషన్లో? లాస్ట్ డేటాబేస్ అంటే ఏంటి? డేటా అంటే ఏంటో నేర్చుకున్నాం. డేటా అంటే ఎందుకు చెప్పు ఒకసారి. కలెక్షన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ డేటా. నేను కొట్టాను అనుకో అర్థం పడుతుంది. డేటా అంటే ఏంటి? డేటా అంటే ఎనీథింగ్ దట్ కెన్ బి స్టోర్డ్, ఎనీ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి స్టోర్డ్. ఏదైనా మనం ఆర్గనైజ్ చేసుకునేది, ఏదైనా మన దగ్గర ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే దాన్ని ఏం చేస్తున్నాం, దాచుకోవడం కనుక చేసేసి అనుకుంటే వచ్చేసేసి దాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. ఓకేనా ఓకే. అలానే డేటాబేస్ అంటే ఏమో చెప్పాను. డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ డేటా స్టోర్డ్ ఇన్ డేటాబేస్. కలెక్షన్ ఆఫ్ డేటా, ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. మనం కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే డేటా బేసెస్ అనే వాటిని యూజ్ చేస్తామనేసి మనం చెప్పుకున్నాం. అంటే మన దగ్గర బోల్డ్ అంత డేటా ఉంటుంది కదా, ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేసుకోవడానికి ఏంటిని యూజ్ చేస్తారంటే డేటా బేసెస్ అనే వాటిని యూజ్ చేస్తారనేసి మనం నేర్చుకున్నాం. ఓకే. అలానే ఇంకొకటి నేర్చుకున్నాం, ఏంటిది? డిబిఎంఎస్. డిబిఎంఎస్ అంటే ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఏంటి దీని మీనింగ్? ఏదైనా మనం ఒక రిక్వెస్ట్ రిలీజ్ చేసినప్పుడు డిబిఎంఎస్ డేటా అనేది బేసెస్ అనేవి ఉంటాయి. ఆ డేటా బేసెస్ లోపలికి మనం ఏం చేస్తామంటే డేటాని తీసుకొచ్చేసేసి స్టోర్ చేయడం కానీ, లేకపోతే లోపల నుండి ఏం చేస్తామంటే తీసుకురావడం, యాక్సెస్ చేయడం కానీ, ఇలాంటి పనులన్నీ చేయాలి అంటే ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ అనే దాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఈ సాఫ్ట్వేర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో చేసే పనులన్నింటిని కూడా ఏం చేస్తామంటే డిబిఎంఎస్ని యూజ్ చేసేసి వర్క్ చేయడం అనేది చేస్తారు. ఓకే. ఈ డేటాబేస్ని మనం యూజ్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే చిన్న చిన్న ఆర్గనైజేషన్ నుండి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ వరకు ఎవ్రీ ఆర్గనైజేషన్ దే మస్ట్ అండ్ షుడ్ యూజ్ ద డేటాబేసెస్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా డేటాబేస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ని వాడతారు. వై? ఎందుకు దే ఆర్ యూజింగ్, ఎందుకు వాడతారంటే దీన్ని వాడడం ద్వారా బోల్డెన్ని లాభాలు ఉన్నాయన్నమాట. మొదటి లాభం ఏంటంటే ఈ డేటాబేస్లో ఏదైనా మనం డేటా పెట్టాలనుకో ఆ డేటాకి ఇది ఏం చేస్తుందంటే ఫుల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సెక్యూరిటీ మొత్తం ఇదే చూసుకుంటుంది. సెక్యూరిటీ సెక్యూరిటీ అంటే దాని మీనింగ్ ఏంటంటే దీంట్లో బోల్డ్ అని సెక్యూరిటీ ఫీచర్స్ అని, కంట్రోల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. కంట్రోల్స్ అని
ఆ ఆప్షన్ లోపల మనకి ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ కావాలో దానికి తగ్గట్టు ఏం చేస్తుందంటే ఇదే ప్రొవైడ్ చేస్తుంది డేటాబేస్. తర్వాత ఇంకో పని కూడా చేస్తుందన్నమాట. ఏం చేస్తుందంటే డేటాని లోపల పెట్టడం గానీ, స్టోర్ చేయడం గానీ, ఆ డేటాని అప్డేట్ చేయడం గానీ, డేటాని డేటాబేస్‌లో యాక్సెస్ చేయడం గానీ డేటాబేస్ నుండి, ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తుందంటే ఈజీగా, చాలా ఈజీగా మనం ఏం చేయొచ్చంటే దీన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే డీబీస్ లోపల ఏం చేయొచ్చంటే డేటాబేసెస్ లోపల మనం ఏం చేయొచ్చంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ని యూజ్ చేసేసి డేటాని ఈజీగా అప్డేట్ చేయొచ్చు, డేటాని ఈజీగా స్టోర్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే. ఈ పని కూడా మనం చేయొచ్చు. ఇంకో పని కూడా చేయొచ్చురా. ఒకసారి మనం డేటాని తీసుకెళ్ళి డేటాబేస్‌లో కనుక పెట్టామనుకో, ఆ డేటా అనేది ఏం చేస్తుందంటే లాస్ అనేది అవ్వదనమాట. లాస్ అవ్వకుండా ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే అది లాస్ కాకుండా ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ అనేది ఏం చేస్తుందంటే చూసుకుంటా ఉంటుందన్నమాట. వన్స్ మనం ఒక డేటాబేస్‌లో ఒక డేటాని కనుక పెట్టామంటే దాని యొక్క డ్యూరబిలిటీ ఎన్నేళ్ళైనా కానీ ఆ డేటా లాస్ కాకుండా చూసుకుంటది. ఇంకొకటి కూడా ఏం చేస్తుందంటే ఇంకొక ఫీచర్ కూడా ఉందనమాట. అదేంటిదంటే అవైలబిలిటీ. అవైలబిలిటీ అంటే ఏం చెప్పానంటే ఎట్ ఏ టైం మనకి ఒక 1000 సర్వర్లు కావాలనుకో, ఆ 1000 సర్వర్లకు కావాల్సిన డేటాని మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే వితిన్ ద సెకండ్స్‌లో ఏం చేస్తుందంటే వాళ్ళకి క్విక్‌గా ఇవ్వడం అనేది చేస్తా ఉంటది అనేసి మనం నేర్చుకున్నాం. అలానే మనం ఇంకొకటి కూడా చేస్తాం డేటాబేస్‌లో పెట్టుకోవడానికి. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే పర్ఫార్మెన్స్, ఎవరైతే డేటాబేస్‌తో కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకుంటా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏం చేస్తుందంటే క్విక్‌గా పర్ఫార్మెన్స్ అనేది ఏం చేస్తుందంటే అడాప్ట్ చేయడం అనేది చేస్తది అనేసి మనం నేర్చుకున్నాం. ఓకే. అలానే మనం ఏం చేసేసామంటే మనం కలెక్ట్ చేసుకున్న డేటా అంతా ఆర్గనైజ్ చేసుకోవడానికి డేటాబేసెస్ వాడతామని చెప్పుకున్నాం కదా! అలాంటి డేటాబేసెస్‌లో ఎన్ని రకాల డేటాబేసెస్ వాడతాం అంటే మనం బోలెడు రకాల డేటాబేసెస్ వాడతాం. ఆటిలో ఒకదాన్ని ఏమంటారంటే రిలేషనల్ అనేసేసి, మరొక దాన్ని ఎనలిటికల్ అనేసేసి, మరొక దాన్ని కీ వాల్యూ అనేసేసేసి, మరొక దాన్ని ఏమని పిలుస్తారంటే గ్రాఫికల్ అనేసేసి, మరొక దాన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ టైప్ అనేసి, ఇంకా బోలెడు రకాలు ఉన్నాయన్నమాట. ఇలా మనకి ఏంటిదంటే మార్కెట్‌లో చాలా రకాల డేటాబేసెస్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తాం? బేస్డ్ ఆన్ ద యూజర్ రిక్వైర్మెంట్. యూజర్ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు మనం ఏం చేస్తామంటే ఏదైతే మనకి డేటాబేస్ కావాలో ఆ డేటాబేసెస్‌ని మనం ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చేస్తారనమాట. ఓకే. ఇప్పుడు ఈటిలో మోస్ట్ పాపులర్ ఏంటంటే బాగా హైయెస్ట్ పాపులర్ ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ అనేది చాలా చాలా పాపులర్ అనమాట. ఈ రిలేషనల్ డేటాబేస్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే 90% ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకని ఈ రిలేషనల్ డేటాబేస్ అనేది మోస్ట్ పాపులర్. ఈ రిలేషనల్ డేటాబేస్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారంటే టేబుల్ ఫార్మ్ ఆఫ్ ఏ డేటాబేస్ అని పిలుస్తారు. ఎందుకంటే మనం ఈ రిలేషనల్ డేటాబేస్లో ఎలా డేటాని ఆర్గనైజ్ చేస్తారంటే టేబుల్ రూపంలో డేటాబేస్, అంటే ఈ రిలేషనల్ డేటాబేస్లో డేటాని ఎలా ఆర్గనైజ్ చేస్తామంటే మనము కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని ఇలా టేబుల్ రూపంలో ఆర్గనైజ్ అనేది చేస్తాం. ఈ టేబుల్లో మనకి ఏముంటాయి అంటే కాలమ్ నేమ్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, అలానే రోల్స్ ఉంటాయి అనేసి మనం నేర్చుకున్నాం. అలానే మనం ఇంకొక కీవర్డ్ కూడా నేర్చుకున్నాం రిలేషనల్ డేటాబేస్ వర్క్ చేసేటప్పుడు. ఎప్పుడైనా సరే ఒక కాలంలో కనుక మనము వాల్యూస్ని కనుక ఆర్గనైజ్ చేయాలి అనుకుంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉండాలంటే సేమ్ డేటా టైప్ని రిప్రజెంట్ చేసే వాల్యూస్ చేయాలంటే ఈ కాలం లోపల మనం ఏం చేయాలంటే సేమ్ డేటా టైప్ ఏదైతే ఉందో ఆ డేటా టైప్లోనే మనం ఏం చేయాలంటే వాల్యూస్ని తీసుకొచ్చి స్టోర్ చేయాలి అనేసి మనం నేర్చుకున్నాం. ఇంతేనా కాదా? ఇంకా మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇంకా బోల్డ్ అన్ని టెక్నిక్స్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఈ రిలేషనల్ డేటాబేస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేమ్ వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే ఒక కాలంలో ఏం చేస్తామంటే ఆల్ వాల్యూస్ అన్నిటి కూడా ఒకే డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తామని చెప్పుకున్నాం. దీనిలోనే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మోస్ట్ ఫ్రీక్వెంట్గా వాడే కొన్ని డేటా టైప్స్ గురించి మనం నేర్చుకున్నాం. వాటిలో ఒకటి ఏం నేర్చుకున్నాం వేర్ క్యార్ అంటే నేర్చుకున్నాం. వేర్ క్యార్ అంటే దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ అని పిలుస్తారు. మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్, డబల్ కోట్స్ లోపల ఏమైనా స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక క్రియేట్ చేసేసారంటే దాన్ని ఏమంటారు స్ట్రింగ్ అంటారని మనకి తెలుసు కదా. స్ట్రింగ్ గురించి నేర్చుకున్నాం, అలానే ఇంటీజర్ గురించి నేర్చుకున్నాం, అలానే ఫ్లోట్ గురించి నేర్చుకున్నాం, అలానే బూలియన్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం అనమాట. వాటితో పాటు టైం అనేసి, డేట్ అనేసి, డే టు టైం అనేసి, టెక్స్ట్ అని బోలెడు రకాల డేటా టైప్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే డన్. అలానే మరొక కాన్సెప్ట్ని కూడా మనం ఏం నేర్చుకున్నాం అంటే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసేసాము మన డేటాని ఆర్గనైజ్ చేసుకోవడానికి బోలెడన్ని డేటాబేసెస్ ఉంటాయి. వాటిలో మోస్ట్ పాపులర్ రిలేషనల్ డేటాబేస్ గురించి నేర్చుకున్నాం.
ఆ రిలేషనల్ డేటాబేస్ కాకుండా మిగిలిపోయిన ఉన్న ఎన్ని ఉంటాయి చూడు, వీటన్నిటిని కలిపేసి ఏమంటారంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అని అంటారు అనేసి మనం చెప్పుకున్నాం అనమాట. అంటే మనకి డేటాని ఆర్గనైజ్ చేయాలంటే మనం ఎన్ని రకాలుగా ఆర్గనైజ్ చేస్తాం అంటే 2 టైప్స్లో ఆర్గనైజ్ చేస్తాం. ఒకటి రిలేషనల్ డేటాబేస్ ఫార్మెట్లో అన్నా సరే డేటాని ఆర్గనైజ్ చేసుకుంటాము, లేకపోతే ఏం చేస్తాం నాన్ రిలేషనల్కి తగ్గట్లు కూడా ఏం చేస్తామంటే మన డేటాని ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చేస్తారనమాట. ఓకే వాటిల్లో ఈ రెండింటి గురించి మనం నేర్చేసుకున్నాం, దీంట్లో ఏమీ డౌట్ లేదు. అలానే ఒక రిలేషనల్ డేటాబేస్ లోపల మనం డేటాని కనుక ఆర్గనైజ్ చేసుకోవాలంటే మన దగ్గర కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేసుకుందాం అనుకున్నాం. అలా ఆర్గనైజ్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాము, యూజర్ యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్లు ఆ డేటా మొత్తం కూడా రిలేషనల్ టేబులర్ ఫామ్లో స్టోర్ చేసుకోవాలా, లేకపోతే నాన్ టేబులర్ ఫామ్లో కనుక మనం ఆర్గనైజ్ చేసుకోవాలనేది మనం యూజర్ యొక్క టేస్ట్కి తగ్గట్లు ఆర్గనైజ్ చేసుకుంటాం. ఇలానే మనం ఇలా ఒక టేబుల్ లోపల వాల్యూని కనుక స్టోర్ చేయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా చేయలేం కదా, వాటి కోసం మనం కొన్ని సాఫ్ట్వేర్స్ వాడతాం. వాటిల్లో ఏంటంటే రిలేషనల్ డేటాబేసెస్ లోపల ఏదైనా డేటాని స్టోర్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, యాక్సెస్ చేయడం కానీ మనం చెయ్యాలి అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే రిలేషనల్ డేటాబేస్ని సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మాత్రమే మనం ఏం చేయాలంటే వర్క్ చేయాలన్నమాట. వాటిని ఏమంటారు రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అని పిలుస్తారు. ఈ సాఫ్ట్వేర్స్లో మోస్ట్ పాపులర్ వేటి గురించి చెప్పుకున్నాము రిలేషనల్ డేటాబేస్లో మోస్ట్ పాపులర్ రిలేషనల్ డేటాబేసెస్ ఏమని చెప్పుకున్నాము, వరాకిల్ అనే సాఫ్ట్వేరు, వరాకిల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేరు, అలానే పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ అనేసి, మైఎస్క్యూఎల్ అనేసి, ఎస్క్యూఎల్ లైట్ అని, ఎస్క్యూఎల్ సర్వర్ అనేసి, ఐబిఎం DB2 అనేసి ఇలా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని సపోర్ట్ చేసి ఈ సాఫ్ట్వేర్ సహాయంతో మనం ఏం చేస్తారంటే మన డేటాని స్టోర్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ చేస్తారనేసి మనం నేర్చుకున్నాం. అలానే ఇంకొకటి ఏం నేర్చుకున్నాం, నాన్ రిలేషనల్ డేటాబేసెస్తో కనుక మనం వర్క్ చేయాలంటే ఏఐటిని యూజ్ చేస్తారంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్తో కనుక మనం వర్క్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ కింద చూపించే సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారనేసి మనం నేర్చుకున్నాం అన్నమాట. దీంట్లో ఎవరికైతే డౌట్ ఉందా? ఇక్కడ దాకా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఏమన్నా డౌట్ ఉందా అబ్బాయి నీకు? నో డౌట్ సార్. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకున్నాం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రోజు సెషన్లో మనం ఇంకొకటి నేర్చుకుంటామని చెప్పాను కదా, RDBMS. అంటే RDBMSతో ఎలా వర్క్ చేస్తారు చూద్దాం. RDBMS అంటే ఏంటండి? ఆర్ అంటే ఏంది? రిలేషనల్ DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. యా, మనం ఏం చేస్తామంటే ఒక డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో RDBMS రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్తో కనుక మనం వర్క్ చేయాలంటే ఎలా వర్క్ చేస్తారని వాటి గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది చేస్తాం. అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే ఏంటో చూడు. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే ఇవేనా? ఇక్కడ బోల్డ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, ఈ సాఫ్ట్వేర్స్ అన్నిటితో కూడా వర్క్ చేయాలంటే ఒక సాఫ్ట్వేర్తో కనుక మనం వర్క్ చేసేసామనుకో ఆల్రెడీ ఆల్ ద సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే అలానే పనిచేయడం అనేది చేస్తుంది అనమాట. అంటే మనం ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో కనుక వర్క్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక్క దానిలో బోల్డ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, వాటిలో ఒక సాఫ్ట్వేర్తో కనుక వర్క్ చేయడం మనకు వచ్చేసింది అనుకో ఆల్మోస్ట్ ఆల్ ద సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఏముంటాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా మాత్రమే ఉంటాయి అనమాట. ఓకేనా? అంటే ఒక డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూసేసామనుకో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని సపోర్ట్ చేసే బోల్డ్ అనే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వాటిలో వర్క్ చేసే సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే వాటి యొక్క వర్కింగ్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఆల్ ఆర్ ఒకేలా ఉండడం అనేది ఉంటాయి అనమాట. అర్థమైందా? ఓకేనా? అలానే మనం ఏం చేసేసామంటే ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క వర్క్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్తో కనుక మనం వర్క్ చేయాలనుకో ఫస్ట్ మనకి ఏముంటాయి అంటే ఏదైనా సరే మనం ఏం చేస్తామంటే రోస్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ రోస్ మనం ఏం చేస్తాం రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో కనుక మనం వర్క్ చేయాలనుకో దాని సినారియో చూస్తున్నాం. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్తో వర్క్ చేయాలి డేటాని, ఆ తర్వాత ఆ డేటాని తీసుకెళ్ళి ఏం చేస్తాం డేటాబేస్లో స్టోర్ చేస్తాం. ఆ డేటాబేస్ లోపల మనం ఏం చేస్తాం టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్ లోపల ఏం చేస్తాం అంటే రోస్ అనేవి క్రియేట్ చేసి ఆ రోస్లో మనం ఏం చేస్తాం అంటే డేటాని తీసుకెళ్ళి స్టోర్ చేస్తాం అనమాట. అంటే టిపికల్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందని చూస్తున్నాం. అంటే
ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో వర్క్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, డేటాబేసెస్ అనేవి ఉంటాయి. అంటే మన దగ్గర డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం ఏం చేయాలంటే డేటాబేసెస్లోకి తీసుకొచ్చేసి ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చేస్తామని చెప్పాను. అలా ఆర్గనైజ్ చేసుకోవాలంటే మనం బోలెడు రకాల పద్ధతులు ఆర్గనైజ్ చేస్తామని చెప్పాను. టేబుల్ రూపంలో కానీ, గ్రాఫ్ రూపంలో కానీ, ఇలా మన డేటా మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తాం. ఇలా చెయ్యాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి వర్క్ చేస్తాం. సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేసి ఆ సాఫ్ట్వేర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేసెస్ లోపల మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్లు మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేస్ లోపలికి తీసుకొచ్చేసి డేటా అనే దాన్ని తీసుకొచ్చి స్టోర్ చేస్తారన్నమాట. అలా స్టోర్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే రిలేషనల్, అంటే నా దగ్గర ఒక యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ ఇన్ఫర్మేషన్? డేటా ఉంది. ఆ డేటా మొత్తాన్ని కూడా నేను ఏం చేయాలనుకుంటున్నాను, డేటాబేస్ లోపలికి వెళ్ళేసేసి ఇలా టేబుల్ రూపంలో తీసుకొచ్చి ఆర్గనైజ్ చేయాలన్నమాట. అలా ఆర్గనైజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నమాట. ఈ సాఫ్ట్వేర్స్ వీటిని ఏమంటారంటే ఆర్డిబిఎంఎస్ అంటారు అన్నమాట. ఆర్డిబిఎంఎస్ అంటారు. అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టానికి సంబంధించిన కొన్ని సాఫ్ట్వేర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అనమాట. ఈ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటా ఏదైతే ఉందో ఆ డేటాని తీసుకెళ్ళి ఏం చేస్తామంటే డేటాబేసెస్లో యూజర్కి తగిన రిక్వైర్మెంట్కి తగ్గట్లు మనం ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే డన్. అలా చేయాలి అంటే దీని యొక్క వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. రిలేషనల్ డేటాబేస్ యూజర్ ఏం చెప్పాడంటే ఇలా టేబుల్ ఫార్మెట్లో డేటా పెట్టమన్నాడు. అలా పెట్టాలి అంటే మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ రిలేషనల్ డేటాబేసెస్ అనే వాటికి మనం యూజర్ చెప్పిన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా డేటాబేస్లోకి తీసుకెళ్ళి చెప్తామన్నమాట. ఆ డేటాబేస్ లోపల ఏం చేస్తామంటే డేటాబేస్ లోపల మనం ఏం చేస్తామంటే ఇలా టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేసి ఆ టేబుల్ లోపల పెడతాం. ఆ టేబుల్ లోపల మనకి ఏముంటాయి, రోస్ అనేవి ఉంటాయి. ఆ రోస్ అనే వాటిలో ఏం చేస్తామంటే డేటాని తీసుకెళ్ళి క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే ఒక ఏదైనా సరే ఒక అప్లికేషన్ కనుక ఉంది అంటే మన దగ్గర ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా మనం పాస్ చేస్తామంటే ఫస్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్కి పాస్ చేస్తాం. అది ఏం చేస్తాయి అంటే డేటాబేస్కి చెప్తాయి. ఆ డేటాబేస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాయంటే టేబుల్స్ అనే వాటిని క్రియేట్ చేస్తాయి. ఆ టేబుల్స్ లోపలికి వెళ్ళాక ఏం చేస్తాయంటే రోస్ అనేవి క్రియేట్ చేసి వాటిలో ఏం చేస్తాయంటే మన దగ్గర యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తుందో ఆ మొత్తాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాయి అంటే స్టోర్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఇదంతా కూడా మీకు ఏమర్థమైందంటే ఇనిషియల్గా మీకు అర్థం కాకపోవచ్చు, ముందుకు వెళ్ళే కొద్దికి మీకు ఏమర్థమైందంటే నేను చెప్పిన ఈ ఓవర్ఫ్లో ఏదైతే ఉందో టిపికల్ అప్లికేషన్ అదంతా కూడా అర్థం అవ్వడం అనేది జరిగిందన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. అలాగే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క వర్క్ ఫ్లో నేర్చుకున్నాం కాబట్టి వాటిలో ఎలా వర్క్ చేస్తారనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏంటి, సాఫ్ట్వేర్స్ అని చెప్పాను, సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అన్న. వాటిలో మనకి ఏమన్నా బోల్డ్ రకాల ఏమన్నా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఎస్క్యూఎల్ అంటారన్నమాట. ఎస్క్యూఎల్ అనే దానిని యూజ్ చేసి వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. అంటే మనం ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో వర్క్ చేయాలన్నా కానీ లేకపోతే నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో వర్క్ చేయాలన్నా కానీ వాళ్ళందరూ ఏం మాట్లాడతారంటే ఒక భాషను ఎంచుకుంటారన్నమాట. దాన్ని ఏమంటారంటే ఎస్క్యూఎల్ అంటారు. ఎస్క్యూఎల్ అంటే ఏంటిదంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటారు. అంటే అగైన్ నాకు అవన్నీ తెలియదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో ఎలా వర్క్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూస్తున్నాను. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే ఏం చేస్తున్నాం, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద మనం ఏవైనా సరే ఆపరేషన్స్ కనుక మనం పర్ఫామ్ చేయాలి అనుకో ఆ ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం పర్ఫామ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఎస్క్యూఎల్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఆపరేషన్స్ అనేది చేయడం అనేది చేస్తారన్నమాట. ఆ ఆపరేషన్స్ ఏంటి, ఎలా చేస్తారనేది తర్వాత చూద్దాం. ఓకేనా. ఈ ఆపరేషన్స్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి అంటే ఎస్ అంటే స్ట్రక్చర్డ్, క్యూ అంటే క్వైరీ, ఎల్ అంటే లాంగ్వేజ్ అని పిలుస్తారు. అంటే ఎస్క్యూఎల్ అంటే ఏమని పిలుస్తారు అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అని పిలుస్తాం. అంటే ఒక రిలేషనల్ డేటాబేస్ మీద
ఏదైనా సరే ఒక ఆపరేషన్ కనుక మనం చేయాలి అంటే వాటి కోసం మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి వాటితో మనం ఏం చేస్తామంటే ఇంటరాక్ట్ అవ్వడం అనేది చేస్తారన్నమాట. ఓకే దెన్ ఇప్పుడు నేనేం చేశానంటే దీంట్లో ఎస్క్యూఎల్లో ఫుల్ అబ్జర్వేషన్ గురించి మనం చూద్దాం అనమాట. దీంట్లో స్ట్రక్చర్డ్ అంటే ఏమని పిలుస్తారంటే ఇది క్లోజ్ టు ఇది ఎలా ఉంటుందంటే క్లోజ్ టు మన ఫార్మల్ ఇంగ్లీష్ అనేది మాట్లాడతాం కదా, ఆ ఫార్మల్ ఇంగ్లీష్ ఎలా అయితే ఉంటుందో ఆ ఫార్మల్ ఇంగ్లీష్ యొక్క సింటాక్స్ మనం ఏదైతే మాట్లాడతామో దానికి ఈక్వల్గా ఉండడాన్ని ఏమంటారంటే స్ట్రక్చర్డ్ అని పిలుస్తారు. స్ట్రక్చర్డ్ అంటే ఏంటంటే మనం ఫార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏదైతే మాట్లాడుతున్నామో అదే భాషని సాఫ్ట్వేర్ ఇంగ్లీష్లో ఏమంటారంటే స్ట్రక్చర్డ్ అని పిలుస్తారన్నమాట. క్వైరీ అంటే దాని మీనింగ్ ఏంటంటే గివింగ్ రిక్వెస్ట్స్, అంటే ఎవరికైతే రిక్వెస్ట్లు పంపుతూ ఉంటామో వాళ్ళని ఏమంటారంటే క్వైరీ అంటారు అనమాట. ఎల్ అంటే ఏమంటారంటే లాంగ్వేజ్, అంటే మనం ఏం చేస్తున్నామంటే ఫార్మల్ ఇంగ్లీష్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్కి ఏం చేస్తామంటే రిక్వెస్ట్లు అనేవి పంపడం అనేది చేస్తారనమాట. అంటే రిక్వెస్ట్ చేయడం అనేది ఒక్కటే మనం ఏం చేస్తామంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసి చేస్తారనమాట. ఇంకా దీన్ని ఏమని పిలుస్తారంటే కొంతమంది ఎస్క్యూఎల్ అంటారు, కొంతమంది ఏమని పిలుస్తారంటే దీని యొక్క ప్రొనౌన్సియేషన్ని సీక్వెల్ అంటారు. అంటే సీక్వెల్ అన్నా ఎస్క్యూఎల్ అన్నా రెండింటి యొక్క మీనింగ్ ఒకటే అనమాట. మీరు సీక్వెల్ అంటున్నారు కదా అనేసి ఇదేదో కొత్త లాంగ్వేజ్ అనుకోవద్దు. సీక్వెల్ అన్నా కానీ ఎస్క్యూఎల్ అన్నా కానీ దాని యొక్క రెండింటి యొక్క మీనింగ్ ఒకటే అనమాట. ఓకే వాట్ సీక్వెల్ ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎస్క్యూఎల్ గురించి కొంచెం డెప్త్గా నేర్చుకోవడానికి చేద్దాం. ఎస్క్యూఎల్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఎ డిక్లరేటివ్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఎస్క్యూఎల్లో మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీ, బట్ ఇదేంటిదంటే ఒక డిక్లరేటివ్ లాంగ్వేజ్ అని పిలుస్తారు అనమాట. అసలు డిక్లరేటివ్ లాంగ్వేజ్ అంటే ఏమని పిలుస్తారంటే వాట్ షుడ్ బి డన్, ఏం చెయ్యాలో చెప్పిద్ది కానీ ఎలా చెయ్యాలో అనేది అది చెయ్యదు అనమాట. అంటే అదేం చేస్తుందంటే ఫలాంది చెయ్యి అంటే ఫలానా ఆపరేషన్ మాత్రమే చేస్తుంది, కానీ నువ్వు ఏదైనా ఆపరేషన్ చేసానుకో ఏమి చెయ్యాలో చెప్పిద్దే కానీ ఎలా చెయ్యాలి అనేది ఇది చెప్పలేదన్నమాట. అలా చెప్పలేకపోవడాన్ని ఏమంటారంటే డిక్లరేటివ్ లాంగ్వేజ్ అని పిలుస్తారన్నమాట. డిక్లరేటివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏం చెయ్యాలో తెలుసు కానీ ఎలా చెయ్యాలో చెప్పలేకపోవడాన్ని ఏమని పిలుస్తారంటే డిక్లరేటివ్ అని పిలుస్తారు. నవీన్ని అన్నం వండురా అంటే నేను చెప్పగలనే కానీ ఆ అన్నం ఎలా చేయాలో నేను వాడికి ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, ఎందుకంటే నాకు రాదు కదా. అలాంటి వాటిని ఏమంటారంటే ఎస్క్యూఎల్ అని పిలుస్తారన్నమాట. ఓకే, అంటే రిక్వెస్ట్ మాత్రమే చెప్పగలరే కానీ అది ఎలా చేయాలో చెప్పలేదన్నమాట. దాన్ని ఏమంటారంటే డిక్లరేటివ్స్ అని పిలుస్తారన్నమాట. అర్థమైపోయింది. దీంతో నాకేం అర్థమైందంటే ఎస్క్యూఎల్ అంటే ఏందో కొంచెం అర్థమైంది. ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పానో ఈ చెప్పిన మొత్తాన్ని కూడా ఒకసారి చేద్దాం, సమ్మరైజ్ చేసేసుకున్నాం. వాటిలో ఉన్న కన్ఫ్యూజెస్ని మొత్తాన్ని కూడా పోగొట్టేసి నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక టిక్కల్ వర్క్ ఫ్లో తీసుకున్నాను. ఏం చేస్తాను నేను ఇప్పుడు దాకా ఏం చేశానంటే ఫలానా దాని మీనింగ్ ఏంది, ఫలానా దాని మీనింగ్ ఏంది, ఫలానా దాని మీనింగ్ ఏంది అనేది తెలుసుకుంటున్నాను. ఓకే, అలా తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైన వాటన్నిటిని కలిపేసేసి ఏం చేశానంటే ఇప్పుడు ఓవరాల్గా దాని యొక్క మీనింగ్ చెప్పాను అనమాట. ఏం చెప్పానంటే మనం రోజు కూడా ఏం చేస్తామంటే బోల్డ్ అంత డేటా కలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేసుకోవడానికి డేటాబేసెస్ని యూజ్ చేయడం అనేది చేస్తాం. మన దగ్గర కలెక్ట్ చేసుకున్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి, రోజు బోల్డ్ అంత డేటా క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం పెట్టుకోవడానికి ఏం చేస్తారంటే డేటాబేసెస్ అనే వాటిని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా, ఈ డేటాబేసెస్ లోపల డేటాని మనం పెట్టుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సాఫ్ట్వేర్స్ అనే వాటిని యూజ్ చేస్తారన్నమాట. వాటిని ఏమంటారంటే డిబిఎంఎస్ అంటారు. డిబిఎంఎస్ అంటే ఇప్పుడు దాకా నాకు 2 పదాలు అర్థమైపోయింది. ఏంటిదంటే ఒకటి డేటాబేస్ అంటే ఏందో అర్థమైంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏందో అంతవరకు అర్థం చేసుకుంటే చాలా అన్నమాట. డేటాబేస్ అంటే ఏంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏందో చూస్తున్నాను. అంటే నా దగ్గర కొంత డేటా ఉంది. ఈ డేటాని నేను ఏం చేద్దాం అనుకున్నానంటే రోజు కూడా ప్రపంచంలో గోల్డ్ అంటే ఒక స్టేక్ హోల్డర్స్ ఏం చేశాను, నాది ఒక కంపెనీ. మా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రోజు వాళ్ళ మొబైల్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంతెంత డేటా క్రియేట్ చేస్తున్నారు మొత్తం ఇన్ఫర్మేషన్ చూడడం నా బాధ్యత అనమాట. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను కలెక్ట్ చేసుకున్నాను. ఆ కలెక్ట్ చేసుకున్న దాన్ని మొత్తాన్ని ఏం చేస్తాను
నా చేతిలో పెట్టుకోగలను, పెట్టుకోలేను కదా. నేను ఏదైతే నవీన్ అనే యూజర్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ చూస్తున్నానో ఆ చూసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేనేం చేస్తాను, వాడు స్టోర్ చేసుకున్నాడు, ఫోన్ నెంబర్ స్టోర్ చేసుకున్నాడు, అది డేటానే కదా. ఆ డేటా మొత్తం ఇది డేటా స్టోర్ చేసుకున్నాడు అని చెప్తున్నాను. ఆ డేటాని తీసుకున్నాను. అలానే వాడు వీడియో కాల్ మాట్లాడుతున్నాడు, ఆ వీడియో కాల్ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు దాన్ని ఏం చేస్తున్నానంటే రికార్డ్ చేసేసి స్టోర్ చేసుకున్నాను. ఇలా వాడు వెబ్సైట్ చూస్తున్నాను, ఆ చూసిన మొత్తాన్ని కూడా ఏమంటారు, ఒక డేటా అని పిలుస్తారు. ఈ డేటా మొత్తం వాడు రోజు ఏవైతే చేశాడో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏం చేస్తున్నానంటే, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వాడు ఫోన్ వాడుతున్నాడు కదా, వాడు ఫోన్ వాడుతున్నాడు అంటే ఆ ఫోన్ లోపల బోల్డెన్ యాప్స్ వాడుతున్నారు. ఆ యాప్స్ అన్ని దేంతో లింక్ అవుతుంది, డేటాబేస్తో. వాడు వాడేది మొత్తం కూడా ఏం చేయాలి, డేటాబేస్లో నేను స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, వాడు ఏదైతే చేస్తున్నాడో ఆ పనికి సంబంధించిన యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నానంటే నేను కలెక్ట్ చేసుకొని, ఆ కలెక్ట్ చేసుకున్న మొత్తాన్ని నేనేం చేయాలి, డేటాబేస్కి చెప్పాలి. ఆ డేటాబేస్కి చెప్తే ఆ డేటాబేస్ వెళ్ళి ఏం చేస్తుందంటే వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే ఆర్గనైజ్ చేసేసి దాచిపెట్టేసిద్ది అనమాట ఒక చోట. డేటాబేసెస్ లోపల ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది, కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే ఈ డేటాబేసెస్ లోపల ఏం చేస్తుందంటే స్టోర్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇది టిపికల్గా చేసే పని అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా చేసేసేటప్పుడు ఒక చిన్న పని ఉందన్నమాట. ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకున్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే ఈ డేటాబేస్లో కనుక పెట్టాలి అనుకో, ఈ డేటాబేస్లో కనుక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ పెట్టాలి అంటే అది ఏం చేస్తాయంటే కొన్ని పద్ధతులను ఫాలో చేస్తాయి అనమాట. వాటిలో కొన్ని పద్ధతులు ఏంటంటే టేబుల్ ఫార్మాట్, ఎక్కువగా వాడే పద్ధతి గురించి మనం చూస్తున్నాం. రిలేషనల్ డేటాబేస్, యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేస్తుంది, డేటాబేసెస్ తీసుకెళ్ళేసి ఈ డేటాబేసెస్లో పెడతాయి అనమాట. ఎలా పెడతాయి అంటే ఇక్కడ కనుక రిలేషనల్ డేటాబేస్ ఫార్మాట్లో అనుకున్నాం. ఎలా పెడుతుందంటే ఇక్కడ తీసుకెళ్ళి టేబుల్ రూపంలో తీసుకెళ్ళేసి ఏం చేస్తుందంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే తీసుకొచ్చి పెట్టడం అనేది చేస్తుంది అనమాట. ఓకే, అంటే యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, నవీన్ కూడా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే రోజు కలెక్ట్ చేసుకుంటున్నాం మా కంపెనీ వాళ్ళు. ఆ కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఎలా పెడతామంటే మా కంపెనీలో టేబుల్ రూపంలో క్రియేట్ చేసి ఆ టేబుల్ రూపంలో ఏం చేస్తామంటే దాచిపెట్టడం అనేది చేస్తాం అనమాట. ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం అనేది చేస్తాం అనమాట. అలా పెట్టాలి అంటే మేము ఏం చేస్తామంటే నవీన్ గోడి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని ఆ కలెక్ట్ చేసుకున్న మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి చెప్తాను. ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి చెప్పగానే అప్పుడు ఏం చేస్తుందంటే ఆ డేటాని మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే టేబుల్ ఫార్మాట్లోకి తీసుకొచ్చేసి ఏం చేస్తుంది, ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకే, ఈ టేబుల్ని ఏమంటారు, రిలేషనల్ డేటాబేస్ అంటారు. ఈ టేబుల్ రూపంలో చేస్తుంది, అందుకోసం ఏం చేస్తారంటే ఇలా టేబుల్ రూపంలో కనుక చేయాలి అనుకో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్స్ అనే వాటిని యూజ్ చేయాలన్నమాట. ఆ టేబుల్ రూపంలో చేయాలంటే, టేబుల్ ఫార్మాట్లో చేయాలంటే వాటికి కొన్ని సాఫ్ట్వేర్స్ కావాలి. అవి ఏంటిది నాన్న, వరాకిల్ అనేసి, ఎస్క్యూఎల్ లైట్ అనేసి, వరాకిల్ అనేసి, ఎస్క్యూఎల్ లైట్ అనేసి, తర్వాత MySQL అనేసి ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయి అంటే ఈ సాఫ్ట్వేర్స్ని కనుక మనం వాడామనుకో అప్పుడు ఏం చేస్తాయి అంటే అవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ టేబుల్ రూపంలో తీసుకెళ్ళి డేటాని ఏం చేస్తాయి అంటే స్టోర్ చేయడం అనేది చేస్తాయి అన్నమాట. ఓకే డన్. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. అంటే ఒక రిలేషనల్ మన డేటాబేస్ లోపల డేటాని ఎన్ని రకాల పద్ధతుల్లో ఆర్గనైజ్ చేస్తారంటే టేబుల్ రూపంలో కానీ, ఇంకొకటి గ్రాఫ్ రూపంలో కానీ ఇలా చేస్తారు. కాబట్టి డేటాబేసెస్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఇన్ని రకాలుగా ఉంటాయని నేర్చుకున్నాం. ఓకే, మనం ఒక డేటాబేస్ లోపల డేటా టేబుల్ రూపంలో కనుక పెట్టాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని సాఫ్ట్వేర్స్ని వాడి కొన్ని డేటాబేసెస్కి సంబంధించిన డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించిన కొన్ని సాఫ్ట్వేర్స్ని వాడినప్పుడు మాత్రమే ఏం చేయొచ్చు అంటే ఆ పద్ధతిలో తీసుకెళ్ళి మనం ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. లేకపోతే మనం ఆర్గనైజ్ చేయలేము. అదే మనము నాన్ రిలేషనల్ డేటాబేస్ ఫార్మాట్లో కనుక డేటాని ఆర్గనైజ్ చేయాల్సి వస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే రిలేషనల్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ వాడడం అనమాట. ఏ సాఫ్ట్వేర్స్ వాడతాము, నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టానికి సంబంధించిన కొన్ని సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తామంటే దానిలోకి తీసుకెళ్ళి స్టోర్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ దాకా నాకు అర్థమైపోయింది. ఓకేనా, ఇప్పుడు ఈ టేబుల్ ఫార్మాట్లో కనుక నేను డేటాని ఆర్గనైజ్ చేయాలనుకో ఇక్కడ వరాకిల్ అని ఉంది.
పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ ఉంది, ఎస్క్యూఎల్ లైట్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా బోలెడు రకాల ఫ్లేవర్తో ఉన్న సాఫ్ట్వేర్స్ అనమాట. అంటే లైక్ మనము ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనుకున్నాం అనుకో, ఐస్ క్రీమ్లో మనకి ఏముంటాయి, స్ట్రాబెర్రీ ఉంటుంది, వెన్నెలా ఉంటుంది, చాకోబార్ ఉంటుంది. ఆల్ ఆర్ ఆల్ ఆర్ ఏంటిది ఐస్ క్రీమ్లే. బట్ కాకపోతే ఏమిటి, ఫ్లేవర్స్ మాత్రమే కొంచెం మారుతాయి అనమాట. అలానే ఇవన్నీ కూడా ఏంటిది అంటే రిలేషనల్ టేబుల్ రూపంలో మనం ఆర్గనైజ్ చేయాలంటే ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రకాల కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఏం చేశారంటే వాటన్నిటిని తయారు చేశారు. వాటన్నిటి యొక్క వర్కింగ్ ఒకటే అనమాట. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, టేబుల్ రూపంలో మాత్రమే ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తుంది. అంటే రిలేషనల్ డేటాబేస్ని తో వర్క్ చేయాలంటే రిలేషనల్ డేటాబేస్తో కనుక మనం వర్క్ చేయాలంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉంటాయో వాటిలో యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే ఒకేలానే వర్క్ చేస్తాయి అనమాట. ఎలా అంటే అవి టేబుల్ రూపంలో మాత్రమే డేటాని క్రియేట్ చేయడానికి వర్కౌట్ అవుతాయి అనమాట. అంతేగాని మీరు వేరేదేదో అనుకోవద్దు. అంటే దాంట్లో మీరు ఏం చేయాలంటే ఒక సాఫ్ట్వేర్తో కనుక వర్క్ చేయడం కనుక నేర్చుకున్నారనుకో, ఆల్మోస్ట్ ఆల్ అన్ని సాఫ్ట్వేర్స్ కూడా అలానే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఒక సాఫ్ట్వేర్తో వర్క్ చేయడం అనేది మీరు నేర్చుకోవాలన్నమాట. వాటిలో మనం ఏం చేస్తున్నామంటే ఎస్క్యూఎల్ లైట్ అనే సాఫ్ట్వేర్తో వర్క్ చేయడం గురించి మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, అక్కడ దాకా అర్థమైపోయింది. ఇక్కడ దాకా క్లారిటీ వచ్చేసింది. మధ్యలో మా సార్ ఎస్క్యూఎల్ అనే దాని గురించి ఇంట్రడ్యూస్ చేశాడు. ఎస్క్యూఎల్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఆ ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటారు. అంటే మరొక న్యూ కాన్సెప్ట్ గురించి చెప్పాను. ఎస్క్యూఎల్ అంటే ఏంటనే దాని గురించి చెప్పాను. ఆ ఎస్క్యూఎల్ ఎందుకు వాడతారనే దాని గురించి ఇప్పుడు చెప్తాను. ఎస్క్యూఎల్ అంటే ఏమంటారంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటారు. ఎస్ అంటే స్ట్రక్చర్డ్, క్యూ అంటే క్వైరీ, ఎల్ అంటే లాంగ్వేజ్ అని పిలుస్తారు. హెచ్టిఎంఎల్, హెచ్ అంటే హైపర్ టెక్స్ట్ అన్నాను కదా. అలాంటి స్ట్రక్చర్డ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మల్ ఇంగ్లీష్. అంటే ఫార్మల్ ఇంగ్లీష్లో కనుక మనం ఏదైనా సరే రాసామనుకో దాన్ని ఏమంటారంటే స్ట్రక్చర్డ్ అని పిలుస్తారన్నమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్. క్యూ అంటే ఏమంటారంటే క్వైరీ అంటారు. క్వైరీ అంటే రిక్వెస్ట్ చేయడం. ఎల్ అంటే లాంగ్వేజ్. అంటే ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ ఫార్మల్ లాంగ్వేజ్లో మనం రిక్వెస్ట్ చేయడం అనేది చేస్తారన్నమాట ఈ ఎస్క్యూఎల్తో. అంటే ఈ ఎస్క్యూఎల్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇంకొకరితో కనుక మాట్లాడాలనుకో తెలుగో, హిందీయో, ఇంగ్లీషో వాడతాం కదా. అలానే మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, మన దగ్గర డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వీటితో కనుక మనం మాట్లాడాలి అనుకో, వీటితో కనుక మనం మాట్లాడి పని చేయించుకోవాలి అంటే ఈ డేటాబేస్లో నేనేం చేయాలి, డేటా పెట్టాలి, లేదా టేబుల్ క్రియేట్ చేయాలి, రోని క్రియేట్ చేయాలి, లేదా వాల్యూమ్ తీసేసేయాలి. ఇలాంటి పనులు డేటాబేసెస్ లోపల ఏదైనా సరే మనం పని చేయాలి అంటే ఎవరి చేత చేయించాలి, ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేత చేయించాలి. అలా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ చేత చేయించాలంటే ఎవరు చేయించాలి, యూజర్ చేయించాలి. యూజరు రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో కనుక పని చేయించాలంటే వాడితో కమ్యూనికేట్ అవ్వాలంటే ఈడేం చేస్తాడు, వీడితో మాట్లాడాలనుకో వాడికి చెప్పాలంటే ఆ కంప్యూటర్కి చెప్పాలి అనుకో, ఆ సాఫ్ట్వేర్కి చెప్పాలి అనుకో, ఒక లాంగ్వేజ్ వాడాలన్నమాట. ఆ లాంగ్వేజ్ని ఏమంటారంటే ఎస్క్యూఎల్ అని పిలుస్తారు అన్నమాట. అంటే యూజర్ అంటే మనం అనమాట. మనము రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి చెప్పేసి డేటాబేస్లో డేటాని కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని ఆర్గనైజ్ చేయించాలంటే మనం ఏం చేయాలి అంటే ఈ డేటాబేస్తో మనం మాట్లాడాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎస్క్యూఎల్ అంటారనమాట. ఎస్క్యూఎల్ అనే ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే డన్, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అంటే మనం కంపెనీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే డేటాబేస్లో ఏదైనా ఒక డేటాని పెట్టాలన్నా, అప్డేట్ చేయాలన్నా, ఆ డేటాని మనం యాక్సెస్ చేసుకోవాలన్నా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒక లాంగ్వేజ్ వాడతారనమాట. ఏ లాంగ్వేజ్ అంటే ఎస్క్యూఎల్ అంటారు. అందరూ వాడాల్సిన భాష ఇదే అనమాట, ఎస్క్యూఎల్ అంటారు. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటారు. అంటే దీన్ని ఇంకొక చెప్పాలంటే ఏం చెప్పాలంటే ఫార్మల్ ఇంగ్లీష్ రూపంలో మనం ఏం చేయాలంటే రిక్వెస్ట్ చేయడం మాత్రమే చేయాలన్నమాట, దానికి చెప్పాలన్నమాట. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటే ఏంటిదంటే యూజర్ ఏం చేస్తాడంటే డేటాబేస్కి వెళ్ళి పెట్టాడు అనమాట. యూజర్ ఆల్వేస్ ఏం చేస్తాడు, దీనికి చెప్పడం అనేదే చేస్తాడనమాట. ఏం చేస్తాడు, నాకు ఇది చెయ్యి అని మాత్రమే చెప్తాడు. ఎలా చేయాలో వాడు చెప్పడు అనమాట. అదే నాకు ఇది చెయ్యిరా బాబు, నాకు డేటా ఉందరా, ఈ డేటాని తీసుకెళ్ళి ఆ టేబుల్లో పెట్టురా బాబు అని మాత్రమే చెబుతాడే కానీ
వెళ్ళి పెట్టరాడు అనమాట ఈడెళ్ళి యూజర్ వర్డ్. అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్స్కి ఇదేం చేస్తాడంటే చెప్పడం మాత్రమే చేస్తాడే కానీ ఎలా చేయాలో చెప్పడనమాట. చెప్పడం మాత్రమే చేస్తాడే కానీ చేసి రావడం అనేది చేయడనమాట. అందుకోసం ఈ ఎస్క్యూఎల్ అనే భాష ఏం చేస్తుందంటే ఈ ఎస్క్యూఎల్ అనే దాన్ని ఏమని పిలుస్తారంటే డిక్లరేటివ్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. డిక్లరేటివ్ లాంగ్వేజ్ అంటే ఏం చేస్తుందంటే ఇది సాఫ్ట్వేర్స్కి ఏం చేస్తుందంటే చెప్పడం మాత్రమే చేస్తుంది కానీ ఎలా చేయాలో చెప్పడానికి యూజ్ చేయరు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకే డన్. దీన్ని కొంతమంది ఏమని పిలుస్తారంటే ఎస్క్యూఎల్ అని పిలుస్తారు, కొంతమంది ఏమని పిలుస్తారంటే సీక్వెల్ 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 అని పిలుస్తూ ఉంటారు అని దాని మీనింగ్ అనమాట. ఓకే డన్. ఇంతవరకు అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? క్లియర్ అన్న. ఓకేనా? ఏమన్నా డౌట్ ఉందా మురళి? అర్థమైందా దీంతో? అర్థమైందన్న. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎస్క్యూఎల్ యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఎస్క్యూఎల్ యూజ్ చేసి కొన్ని ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. వీటి మీద డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ డేటాబేసెస్ మీద మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని ఆపరేషన్స్ని వేటి ద్వారా చేయొచ్చు. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే డేటాబేస్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి చేయించవచ్చు అనమాట. అలా చేయించాలంటే మనం ఏం చేస్తామంటే కొన్ని కమాండ్స్ అంటే కొన్ని క్లాజెస్ అంటారు. క్లాజెస్ అంటే కమాండ్స్ అంటారు. అంటే ఈ ఎస్క్యూఎల్ ఏం చేస్తుందంటే కొన్ని క్లాజెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎస్క్యూఎల్లో కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ఎలాంటి ఆపరేషన్స్ వేటి మీద పర్ఫామ్ చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. అంటే ఎస్క్యూఎల్లో కొన్ని కమాండ్స్ అనే వాటిని యూజ్ చేసి మనం కొన్ని ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు. ఏ ఆపరేషన్స్ అంటే క్రడ్ ఆపరేషన్స్ అంటారు వాటిని. క్రడ్ అంటే సి అంటే ఏమంటారంటే క్రియేట్ అంటారు, ఆర్ అంటే ఏమంటారంటే రిట్రీవ్ అంటారు, యు అంటే ఏమంటారంటే అప్డేట్ అంటారు, డి అంటే ఏమంటారంటే డిలీట్ అంటారు. అంటే ఎస్క్యూఎల్లో ఉన్న క్రియేట్ అనే ఒక కమాండ్ని, రిట్రీవ్ అనే ఒక రిట్రీవ్ అంటే ఎస్క్యూఎల్లో కొన్ని క్లాజెస్ ఉంటాయి అనమాట. వాటిలో క్రియేట్ అనే ఒక క్లాజు, రిట్రీవ్ అనే క్లాజు, అప్డేట్ అనే క్లాజుని, డిలీట్ అనే క్లాజుని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్లాజెస్ని యూజ్ చేసి కొన్ని ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఎక్కడ చేయొచ్చు అంటే ఆపరేషన్స్ డేటాబేసెస్ మీద చేయొచ్చు అనమాట. డేటాబేస్ మీద కానీ లేకపోతే టేబుల్స్ మీద కానీ రోస్లో కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఎస్క్యూఎల్లో ఉన్న కొన్ని క్లాజెస్ని యూజ్ చేసి, ఎస్క్యూఎల్లో కొన్ని క్లాజెస్ ఉంటాయి అన్నమాట. ఎస్క్యూఎల్లో కొన్ని క్లాజెస్ ఉంటాయి. ఆ క్లాజెస్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే డేటాబేస్ లోపల క్రియేట్ అనే ఆపరేషన్ చేయొచ్చు, లేకపోతే రిట్రీవ్ అనే ఆపరేషన్ చేయొచ్చు, అప్డేట్ అనే ఆపరేషన్ చేయొచ్చు, డిలీట్ అనే ఆపరేషన్ చేయొచ్చు. వీటిలో డేటాబేస్లో కానీ డేటాబేస్ లోపల టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్ మీద కానీ లేకపోతే ఆ టేబుల్ లోపల రోస్ ఉంటాయి, ఆ రోస్ మీద కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కొన్ని క్లాజెస్ని ఉపయోగించి ఎస్క్యూఎల్లో ఉన్న కొన్ని క్లాజెస్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే వీటిలో డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఆపరేషన్స్ అనేవి చేసేయచ్చు అనమాట. ఓకే డన్. ఇది కూడా నాకు అర్థమైపోయింది. తర్వాత నేను ఏం చేద్దామంటే దీనిలో మనం ఏం చేస్తామంటే క్రియేట్ అనే ఆపరేషన్ వీటన్నిటి గురించి ఏం చేద్దామంటే టుమారో సెషన్లో నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే.